నువ్వు నాకు పిఏవి కాదు, వరోధినికి పిఏవి. మీ పిఏ లీవ్ లో ఉన్నాడు కాబట్టి అతను వచ్చేదాకా మీకే పని కావాలన్నా చేసి పెడతాను. ఆ దరిద్రుడు నాకు పిఏలా కాకుండా బాస్ లా ఫీల్ అవుతాడు. అందుకే నేను ఎప్పుడు వాడితో పని చేయించుకోలేదు. నా పని నేనే స్వయంగా చేసుకుంటాను. కాబట్టి వాడు రాలేదని లేడని నేను ఇంకొకరి మీద ఆధారపడను. మర్యాదగా ముసుగు నెత్తినేసుకుని వెళ్ళు. మీ ఆవిడ కొంట్లో బాలేదుగా, నైట్ మా ఇంటికి రా, నీకు కావలసినవన్నీ వండి వడ్డిస్తాను. ఒక దరిద్రాన్ని గింటేస్తుంటే ఇంకో దరిద్రం ఎంటర్ అవుతుంది. ఎందుకు వచ్చావు? తల్లి కొడుకు దగ్గరికి ఎందుకొస్తుందిరా? ఎందుకు నువ్వు తెగిపోయిన బంధాల గురించి మాట్లాడుతున్నావు? తల్లి కొడుకుల అనుబంధం తెంచేసుకుంటే తెగిపోదు. లోకంలో అందరూ తల్లి కొడుకులు ఇలాగే విడిపోతున్నారా? నువ్వు లోకం గురించి మాట్లాడుకో. నీ గురించి తెలిస్తే అదే లోకం నిన్ను లోకం నుంచే తరిమేస్తుంది. ఎందుకొచ్చావో చెప్పు. ఎందుకొచ్చినా, నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చినా ఇక్కడ ఎలాంటి రియాక్షన్ ఉండదని గుర్తుపెట్టుకుని చెప్పు. చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు? ఎక్కడైనా పచ్చని సంవత్సరాలు నిలువన కూలిపోయాయా? అదే మాటరా. మరి నీకు సంతోషం కలిగిందంటే అంతే కదా. ఆ సంతోషానికి నేను పెట్టుకున్న పేరు పైశాచిక ఆనందం. నేనిలా చూస్తుంటే సంతోషంగా ఉందన్నాను. పెనుగాలికి గూడు చెదిరిపోతే పక్షి మళ్ళీ ఒక్కో పుల్ల ఏరుకొచ్చి మళ్ళీ గూడు కట్టుకున్నట్టు నువ్వు మళ్ళీ నీ కాపురాన్ని నిలబెట్టుకున్నావు. అమ్మేసుకున్న ఆస్తుల్ని తిరిగి సంపాదించుకున్నావు. మళ్ళీ ప్రశాంతంగా మారిపోయావురా. అందుకే అది చూసి ఓర్వలేక ఇంకోసారి ఇంకో పొల్ల వేసిపోదామని వచ్చావా? లేదురా, నేను కూడా గూడు చెదిరిపోయినా పక్షిని ఒక్కో పుల్లా ఏరుకుని మళ్ళీ నా గూడు నేను కట్టుకోవాలనుకుంటున్నాను. ఉంచు, ఆ పుల్లలన్నీ అలాగే ఉంచు. భవిష్యత్తులో ఆ పుల్లలతో నీకు ఉపయోగం ఉంటుంది. మనిషి పోతే ఆ చితి మీద తలో పుల్ల వేస్తారు. తలో పిడికెడు మట్టి బొందలో వేసినట్టు. నీ కోసం నీ చితి మీద వేయటానికి ఎవడో ఒక పుల్ల కూడా తీసుకురాడు. అసలు ఎవడూ రాడు. అప్పుడు పనికొస్తాయి ఆ పుల్లలు. నువ్వు కంటిదారి పెట్టుకుంటే కరిగిపోవటానికి నేను ఆనాటి పార్థుని కాదు. కాబట్టి ఆ కన్నీటి బొట్టులను కూడా దాచుకో. జీవితాంతం అవే నీకు తోడుగా ఉంటాయి. ఎందుకురా ఇంకా చచ్చిన పావుని చంపుతావు? ఇంకా ఏ కూరల్లోనో విషం దాగుంటుందని. నేను విషాన్ని కుమ్మరించడానికి రాలేదు. నిన్ను కోడల్ని మన ఇంటికి రమ్మని అడగడానికి వచ్చానురా. అవునా?
చెప్పిందే చెప్పడానికి నీకు ఒప్పుకున్నా, అన్నదే అంటానికి నాకు ఓపిక లేదు. నేను, నా భార్య, నా ఇల్లు అంతే. వెళ్ళు. అంత కఠినంగా ఉండకురా. మన ఇల్లు, మన కుటుంబం, మన సంసారం విచ్ఛిన్నమైపోతుంటే ఇంటి పెద్దగా సరిదిద్దాల్సిన బాధ్యత నాకుంది. మనందరం కలిసి ఉందాంరా. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకుందాం. తల్లి నీకో దన్నం. నీతో ఉంటే నా భార్య కష్టాలు మాత్రమే పంచుకోవాలి. అవసరం లేదు. చిన్న అల్టికి నా భార్య మనశ్శాంతిగా ఉంది. మళ్ళీ తీసుకెళ్లి నిప్పుల గుండంలో తోసేస్తానని ఎలా అనుకున్నావు? నీ కాళ్ళు పట్టుకునైనా ఒప్పించాలని వచ్చాన్రా. చెప్పరా, నీ ద్వేషం ప్రేమగా మారుతుందంటే, నీ కోపం చల్లరి క్షమించగలవంటే నీ కాళ్ళు పట్టుకోవడానికనే నేను సిద్ధంగా ఉన్నాను. తోడేలొచ్చి మేకపిల్ల కాళ్ళు పట్టుకుందంటే దాని గొంతు నోటికి అందుబాటులో పెట్టుకోవడానికే నాకు తెలుసు. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని చూసిన తర్వాత నేను గాని నా భార్య గాని మళ్ళీ నీ ఇంటి గడప తొక్కే ఛాన్సే లేదు. ఎందుకురా అంత మనసు విరిచేసుకున్నావు? బయట నుంచి వచ్చిన పిల్లకి నా మీద సానుభూతి పెరిగిందే. వరూదినికే అత్తగారి ఇల్లంటే ఇంకా గౌరవం అలాగే ఉంది. నీకెందుకురా అంత కోపం? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును, నువ్వు ఒప్పుకుంటే వరూదినికేం అభ్యంతరం లేదు. నువ్వు వస్తానంటే మన ఇంటికి రావడానికి వరూదిని సిద్ధంగా ఉంది. ఆ మాట తనే నాతో చెప్పింది. నా భార్య అంత త్వరగా నీ బుట్లో పడిపోతే ఇక్కడ కాళ్ళు పట్టుకుంటానంటే అక్కడ కూడా ఈ డ్రామాను ఆడుంటావు. అందుకే కరిగిపోయి ఉంటుంది. అయినా ఇప్పుడు వరూదిని క్షేమం గురించి వరూదిని పట్టించుకోవాల్సిన పని లేదు. ఆమెకి నేనున్నాను. భర్తగా ఆమె ఎక్కడుంటే క్షేమంగా ఉంటుందో సంతోషంగా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి ఆ మాటలు నువ్వు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఎక్కడ ఎవరిని ఎలా బుట్లో వేయాలో బాగా తెలుసు. నడు బయటికి. ఆగు. ఇంకెప్పుడు నా భార్యని విడిగా కలుసుకోవడానికి ప్రయత్నించుకో. నేను ఒప్పుకోను. నా కోడల్ని నేను కలుసుకోవడానికి నీ బోడి పర్మిషన్ ఏంట్రా? కావాలంటే వరూదిని మనసులో ఏముందో నువ్వే కనుక్కో. ఆమె క్షేమం గురించే కాదు, ఇష్టాయిష్టాల గురించి కూడా పట్టించుకో. వస్తా. బాగా ఆలోచించుకుని ఇంటికి రా. ఈవిడ అబద్ధం చెప్తుందా? వరూదినే ఈవిడికి అబద్ధం చెప్పుంటుందా? లేదు, అలా జరగటానికి ఛాన్సే లేదు. భారతి, నిన్ను నేను మామూలుగా చావనివ్వనే. నా తల్లి చావు కన్నా భయంకరమైన చావుని నీకు రాసి పెట్టాను. అందుకే నీ ఇంట్లో అడుగు పెట్టాలని అనుకుంటున్నాను. అప్పుడే వచ్చేసారేంటండి? తలనొప్పి వచ్చింది. అవునా? వెళ్ళేటప్పుడు బానే ఉన్నారు కదా? ఓ దరిద్రం ఆఫీస్కి వచ్చిందిలే. మీ అమ్మగారా? అదే, దానికి గారు తగిలించాల్సిన అవసరం లేదు. ఎన్ననుకున్నా మీరు తల్లి కొడుకులు కాకుండా పోతారా? ఆ పదానికి అర్థం తెలియని మనిషి గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం. ఆ పదానికి అర్థం మీకు తెలుసు కదా? తెలుసు కాబట్టే మా అమ్మ స్థానంలో దాన్ని కూర్చోబెట్టి ఆ స్థానం గౌరవాన్ని తగ్గించలేకపోతున్నాను. సరే, వచ్చి ఏం మాట్లాడారు? ఎప్పుడూ మాట్లాడేదే. ఆ ఇంటికి మనల్ని రమ్మని పిలుస్తుంది. అవును, అదేదో వాగింది. నువ్వు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నావంట, అవునా? అవును. నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు ఇంకా దాన్ని ఎలా నమ్ముతున్నావు? జరిగినవన్నీ మర్చిపోయావా? ఏ క్షణమైనా నిన్ను ఇంట్లో ప్రశాంతంగా ఉండనిచ్చిందా? సంతోషంగా బతకనిచ్చిందా? అలాంటి దాని మాటలు నువ్వెలా నమ్మావు? ఒకప్పుడైతే మీకన్నా ఎక్కువగా నేనే ఆవిని ద్వేషించేదాన్ని.
కానీ ఇప్పుడు ఆ ద్వేషం లేదు. అంతకన్నా రెట్టింపు పగతోనూ ప్రతీకారంతోనూ రగిలిపోతున్నాను. ఎందుకు లేదు? ఏం మాయ చేసింది అది? ఏం మాయ మాటలు చెప్పింది అది? చిన్ని తెలివితేటలున్న నువ్వు దాని మాటలకి ఎలా తలంచావు? అవన్నీ వదిలేయండి. మనం ఆ ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది, మనం వెళ్ళాలి అంతే. నేను రాను. నువ్వు ఆలోచన వదిలే. చూస్తూ చూస్తూ నేను నా రాక్షస నీళ్ళలోకి పంపిస్తానని ఎలా అనుకున్నావు? మనం మనుషులం అనిపించుకోవడానికి, సాటి మనిషిగా మనకు ఆ బాధ్యత ఉందని నిరూపించుకోవడానికి మీ ఇంటికి మనం వెళ్ళాలి. నా వల్ల కాదు. నేను ఒప్పుకోనని తెలిసి ఎలా మాటిచ్చావు? ఇస్తే ఇచ్చావు. నీ తప్పు లేదు. దాని నాటకాలు నమ్మేసి ఉంటావు. అదెన్ని నేరాలు ఘోరాలు చేసిందో నాకు మాత్రమే తెలుసు. నాకే అక్కర్లేని ఆ ఇల్లు నీకెందుకు? నీకు ఇక్కడేం తక్కువ? ఇక్కడేదో తక్కువైందని కాదండి, అక్కడ ఆవిడకిప్పుడు మన అవసరం చాలా ఉంది. అవును, మన అవసరం చాలా ఉంది. ఇంట్లో నుంచి సంపాదించే కొడుకు బయట అడుగు పెడితే ఇలాంటి తల్లులకు ఆదాయం పోతుంది కదా. అందుకే ఇప్పుడు మన అవసరం చాలా ఉంది. ఆదాయం కోసం కాదావిడ మనల్ని రమ్మనేది. మరి ఏ తల్లైనా చివరి దశలో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటుంది. చివరి దశ? దానికి చివరి దశ ఏంటి? ఇంకో దశాబ్దం దాకా దానికి ఏ డోకా లేదు. దున్నపోతున్నట్టుంది. దానికేం రోగం? క్యాన్సర్. ఏంటి? అవును, మీ అమ్మగారికి క్యాన్సర్. ఆవిడెంతో కాలం బ్రతకరు. ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎలా పడిపోయావో. దానికి క్యాన్సర్ వస్తాయి, రేడియేషన్ థెరపీ ఇవ్వకుండానే క్యాన్సర్ కణాలన్నీ చచ్చిపోతాయి. ఇలాంటి అబద్ధం చెప్పి నేను బుట్లో పడేసిందన్నమాట. ఈ నిజం ఆవిడ నాతో చెప్పలేదు, మీ ఫ్యామిలీ డాక్టర్ రమాదేవి గారు చెప్పారు. ఏంటి? నిజమేనా? నిజం. అవునండి, 3 నెలల క్రితం బయటపడిందంట. మొన్న మధ్య డాక్టర్ కనపడి తను చెప్పినట్టు ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకుని ఈ నిజం చెప్పారు. మీ అమ్మగారు బ్రతికున్నంత కాలం పులిలాగే బ్రతికారు. క్యాన్సర్ అని బయటకు చెప్పుకుంటే అందరూ జాలిగా చూస్తారని, తట్టుకోలేరని ఈ నిజాన్ని దాచిపెట్టారు. అందుకే మిమ్మల్ని అడగమని ఆవిడికి ఫోన్ చేసి చెప్పాను. నాకు నిజం తెలిసినట్టు చెప్పకుండా మీ దగ్గరికి పంపించాను. నువ్వు లోకం గురించి మాట్లాడుకో. నీ గురించి తెలిస్తే అదే లోకం నిన్ను లోకం నుంచే తరిమేస్తుంది. ఇంత జరిగిన తర్వాత, ఈయన్ని చూసిన తర్వాత నేను గాని నా భార్య గాని మళ్ళీ నీ ఇంటి గడప తొక్కే ఛాన్సే లేదు. నడు బయటికి. ఎంతైనా ఆవిడ కూడా మనిషే కదండి. బాగున్నప్పుడు ఎన్ని పొరపాట్లు చేసినా చావబోయే ముందు పాపభీతి పెరిగిపోతుంది. పోయాకైనా తన గురించి నలుగురు మంచిగా మాట్లాడుకోవాలని కోరుకుంటుంది. అందుకే మనతో కలిసుండాలని ఆశపడుతోంది. ప్రేమతో కాకపోయినా జాలితోనైనా వెళ్ళాలండి. ఈ చివరి రోజుల్లో మనమంతా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరేమంటారు? మీరేమంటారు? మీరు పైకెంత కఠినంగా ఉంటారో లోపలంత సున్నితంగా ఉంటారని నాకు తెలుసు. అందుకే మా అమ్మని చంపిన హంతకురాలికి ఆ రోగం అంటగట్టి ఆ ఇంట్లో అడుగు పెట్టాలనే అబద్ధం చెప్పాను. నేను అడుగు పెట్టేది ఆ ఇంట్లో కాదు, దాని గుండెల్లో. మీరింకేం మాట్లాడకండి, మనం మన ఇంటికి వెళ్తున్నాం అంతే. వస్తున్నాను. ఇంటికి పసిపిల్లల ఏడుపులు, నవ్వులే అందం, ఆనందం. నీలాగా ఇంటి మీద పడి కొత్త సమానం ఏడ్చే మీలాంటి జీవితాలకి ఈ ఏడుపులు పెద్దగా రుచించవులే. మా బుజ్జి కదా. ఏంటి మా అమ్మమ్మనేదో అంటున్నారు? ఎందుకు చంటిది ఏడుస్తుంది అని నేను అడిగితే
అస్తమానం మీరు కూడా ఏడుస్తూనే ఉంటారు కదా, ఆ ఏడుపుతో పోలిస్తే ఈ ఏడుపు బెటరే అంటున్నాడు. అవును, అదే అన్నాను. ఈ పసిపాప పుణ్యం అని మీ గాడిద స్వరం వినే బాధ తప్పి గాంధర్వ గానం వినే ప్రాప్తం లభించింది. పాపనివ్వండి మావయ్య గారు. పర్వాలేదులేమ్మా, కాసేపు ఆడిస్తాను. నానా పాపకు ఆకలిస్తుందేమో నాన్న, ఇటువంటి అబ్బో, మీరు కన్నవాళ్ల మీద ఉన్నంత ప్రేమ మిమ్మల్ని కన్నవాళ్ల మీద కూడా ఉంటే ఎంత బాగుండేదో. అమ్మమ్మ, ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు? అంతా కలిసే ఉంటున్నాం కదా, అది చాలు. ఆ? అంతా ఎక్కడ కలిసి ఉన్నాం? ఇంకో జంట మిగిలిపోయింది, అదే పార్దు వరుదిని. ఆ జంట కూడా వచ్చేస్తే అప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. కానీ అది జరగని పని. అందని వాటి కోసం ఆశపడటం ఎంత తప్పో, జరగని వాటి కోసం జరుగుతాయనుకోవడం కూడా అంతే తప్పు. ఎడారిలోకి ఎండమాములు వస్తాయి కానీ యాపిలి చెట్లు వస్తాయా? మీ అమ్మగారికి క్యాన్సర్. ఎవరే? అమ్మ వరుదిని, మావయ్య గారు బాగున్నారా? ఇది కళా నిజమా? పార్దు, అది నూరా ఇంకేమైనానా? తలుచుకోగానే ఊడిపడ్డారు. ఆగండి. ఇదేంటిది ఆగండి అంటుంది? కొంపదీసి నేను ఇంటికి ఎందుకు వచ్చానో తెలిసిపోయిందా? భారతి, ఏమైంది? ఎందుకు ఆగమంటున్నావు? హారతి ఇవ్వకుండానే లోపలికొచ్చేస్తారా? ఎన్నో రోజుల తర్వాత వస్తున్నారు, కాసేపు అక్కడే ఉండండి. అమ్మా మీనాక్షి, వస్తున్నానత్తయ్య. హారతి తీసుకురామ్మా. అలాగే. అమ్మా రండి. నేను అడుగు పెడుతున్నది ఇంట్లో కాదత్తయ్యా, నీ గుండెలపైన పెడుతున్నాను. ఈ అడుగు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన వామనుడి అడుగు. దా 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 దా. చిచి. పార్దు, నువ్వు కొడలు నిజంగానే వచ్చేసారా? నేను నమ్మలేకపోతున్నాను రా. కలేమో అనిపిస్తుంది.
అంత మనుషులు కనిపిస్తుంటే ఇంకా కళ అంటావేంటి? ఇలా నోటితో చెప్పి చావచ్చు కదా, కర్రతో కొట్టి చెప్పి చావాలా? అంటే ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు గిల్లి ఆ. గిచ్చి చూసుకోవడం ఆనవాయితీ కదా. అమ్మమ్మ ఆపండి. రారేమో అనుకున్నాను. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.